హాయ్ ఎవ్రీవన్, పాలకూరని నార్మల్ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఎగ్ వేసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను వచ్చేసి ఒక పెద్ద కట్ట పాలకూరని శుభ్రంగా కడిగేసి ముదురు కాడలన్నీ తీసేసి లేత కాడలు ఆకుని ఇట్లా సన్నగా చాప్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ అందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో పాలకూర వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని నేను వచ్చేసి 3 ఎగ్స్ బీట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని చూసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటే పాలకూర ఎగ్ ఫ్రై రెడీ.